ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఈ రెండింటిలో ఏముంటుంది అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూల వార్తలు ఉంటాయి, చంద్రబాబు భజన ఉంటుంది, జగన్ పై బురద జల్లడం ఉంటుంది అని మూడు ముక్కల్లో తేల్చేయగలరు తెలుగు పాఠకులు. ఈనాడు చేసేది చంద్రబాబు భజనే అయినా, సాక్షి చేసేది జగన్ భజనే అయినా ఆంధ్రజ్యోతి మాత్రం ప్రత్యేకం. సాక్షి అంటే అది జగన్ పత్రిక, వైఎస్ ఫోటోని పతాక శీర్షికలో వేసుకుని నడుస్తున్న పత్రిక. ఇక ఈనాడు ఎవరు అధికారంలో ఉంటే వారి భజన అందుకోగలదు. తెలంగాణలో కేసీఆర్ భజన, ఏపీలో చంద్రబాబు భజన ఈనాడు పని. జ్యోతి మాత్రం చంద్రబాబు కోసమే పనిచేస్తూ ఉంటుంది. దీనికి బోలెడు ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మరి అలాంటి పత్రికల్లో వరుసగా 2 షాకింగ్ కథనాలు ప్రచురితం అయ్యాయి. అందులో ఒకటి నంద్యాలలో చంద్రబాబు ఇచ్చిన ఇఫ్తార్ విందు అట్టర్ ఫ్లాప్ అయిందనేది ఒకటైతే, రెండోది ప్రకాశం జిల్లాలో వైకాపా ప్లీనరీ గ్రౌండ్ సక్సెస్ అనేది. ఈ 2 జ్యోతిలోనే వార్తలుగా వచ్చాయి. నంద్యాలలో ఇఫ్తార్ విందు ఫెయిల్ అయ్యేసరికి, జనాలు సరిగ్గా రాకపోయేసరికి చంద్రబాబుకు తీవ్రమైన అసహనం కలిగిందని జ్యోతి రాసింది. ఆ సహనంతో బాబు ఫ్యాన్ తన్ని తన ఆగ్రహాన్ని చాటుకున్నాడని కూడా జ్యోతి వెబ్సైట్ లో ప్రచురితం అయింది. అయితే చివరకు ఆ వార్తను డిలీట్ చేశారు. తద్వారా నష్టాన్ని తగ్గించుకునే యత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఇక ప్రకాశం జిల్లా ఎడిషన్ లో వైకాపా ప్లీనరీ గురించి ఫస్ట్ పేజీలో వార్త ఇచ్చారు. ఆ జిల్లాలో కొత్త ఉత్సాహం వచ్చిందని పేర్కొన్నారు. పార్టీ నేతలు రోజా, బాలినేని వంటి వారు పాల్గొన్న కార్యక్రమం గురించి జ్యోతి హైలైట్ చేసింది. ఇది కూడా ఆ పత్రిక నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయనిది. తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఈ విధంగా షాక్ ఇచ్చింది ఆ పత్రిక. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.